పహల్గామ్‌లో అమాయకులైన టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడికి మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మానవత్వమున్న ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్నారు. సమాజం పట్ల, తోటి మానవుల పట్ల ఎప్పుడూ ఎంతో బాధ్యతగా ఉండే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే ప్రతిస్పందించారు. ఇటీవల జరిగిన రెట్రో వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ టెర్రరిస్టులకు ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి మారణ హోమానికి పాల్పడరని కామెంట్ చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆటవిక తెగలు తమలో తాము గొడవపడి పోరాడినట్లే జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే జనరల్ గా ఫ్లోలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల్ని కొందరు అపార్థం చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గిరిజన తెగల్ని అవమానించాడని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ ఆవేశం, ఆవేదన ఉగ్రవాదుల దాడి గురించి తప్పితే గిరిజనుల గురించి కాదు. విజయ్ దేవరకొండ తన ప్రసంగంలో ఎక్కడా భారతీయ గిరిజన తెగలనో మరొకరినో ప్రత్యేకించి పేర్కొనలేదు. చరిత్రలో ప్రపంచంలోని నలుమూలల్లో రకరకాల ఆటవిక తెగల్లో అంతర్యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా 14-15 శతాబ్దాల్లో వెనిజులా ప్రాంతంలోని తెగల మధ్య జరిగిన పోరాటాల గురించి చరిత్ర చెబుతూనే ఉంది. అలాగే ఆఫ్రికా దేశాల్లో విదేశీయుల కుట్ర వల్ల అక్కడి స్థానిక తెగలు తమలో తాము పోరాడాయి. ఇలాంటి చారిత్రక సంఘటనలు దృష్టిలో ఉంచుకుని విజయ్ దేవరకొండ జనాంతికంగా కామెంట్ చేశారు తప్పితే ఎవరినీ కించపరచడానికి కాదు.